నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్లీ సార్ కంగ్రాచులేషన్స్, కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారు, లాంచ్ చేస్తూనే ఉన్నారు వరుసగా, ఒకటి కాకపోతే ఒకటి. బట్ ఏదేమైనా ఆరోగ్యాన్ని పంచుతున్నారు సార్. కొన్ని రోజులుగా మీరు కూడా ఈ డైట్ ఫాలో అవుతున్నట్టుగా విన్నా నేను, అవునా? నేను లక్ష్మణ్ గారిని కలిశాను. కలిసినప్పుడు ఏంటంటే మామూలుగా నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే డైట్ మారుస్తుంటాను నేను. ఓకే. దీంట్లో మనం బాడీకి కూడా ఒకే ఇది అలవాటు చేయకూడదు. ఇప్పుడు బాడీని కూడా మనం కొన్ని భాషల్లో చీట్ చేయాలంటారు, లేకుంటే మార్చాలి అంటారు. సో ఏంటంటే డిఫరెంట్ డైట్స్ కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. ఎందుకంటే మనం తిరుగుతున్నప్పుడు రకరకాలవి తినాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు చేద్దామని చెప్పి చాలా చక్కగా ఉంది. మంచి బేసిక్ గా మీరు చాలా ఫిట్ ఫస్ట్ నుంచి కూడా. మిమ్మల్ని చూస్తేనే అందరూ అరే ఏమన్నా ఉంటారు అసలు మనిషి చాలా ఫిట్ గా అనేసి అనుకుంటారు. బట్ ఫిట్ గా ఉన్న వాళ్ళు కొత్త డైట్ కి షిఫ్ట్ అయ్యే ముందు చాలా చూసుకుంటారు. మీరు ఆరోగ్య డైట్ లో చూసింది ఏంటి, మీకు నచ్చింది ఏంటి? అంటే బేసిక్ గా ఇందులో ఆయన కలిశాను. నేను యాక్చువల్గా ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అప్పుడు, షాప్ ఇనాగ్రేషన్ అప్పుడు కలిశాను ఫస్ట్ టైం లక్ష్మణ్ గారు. సో చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, తర్వాత ఎప్పుడు కూడా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం. అంటే ఆయన ఇప్పుడు మనకు వీడియోలో కూడా చూపించారు, ఆయన 2-3 చూపించారు. వాళ్ళని ప్రత్యక్షంగా కూడా నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళలో, ఎందుకంటే మనం చార్ట్ ప్రకారం వెళ్ళినా ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఓవర్ వెయిట్. ట్రూ సార్. మనం ఫిట్ గా అనుకుంటాం కానీ ఆ చార్ట్ లో చూస్తే మనం అట్లీస్ట్ ఒక 5-6 కిలోస్ ఎక్స్ట్రానే ఉంటాం. సో ఆ దిశగా వెళుతూ ఇదొకటి చూద్దామన్న ఒక విధానం. సో దాంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళ కిచెన్ నుంచి వస్తుంది మనకు. అవును, అదొకటి చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రెసిపీస్ మనకి చెప్పినా కూడా దాన్ని మెయింటైన్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ట్రూ. తర్వాత వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ అన్నది చాలా ముఖ్యమైనది. కోకోనట్ ఆయిల్ తో చేయడం. ఎందుకంటే మీరు చూసుకుంటే కేరళలో కోకోనట్ ఆయిల్ ఎక్కువగా వాడతారు. కాబట్టి వాళ్ళ హెల్త్ ఈ ప్రొఫైల్ తీసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత యాక్చువల్ గా మీరు ప్రపంచం అంతా చూస్తే బెస్ట్ డైట్ ఈజ్ మెడిటరేనియన్ డైట్ అంట. ఓకే. అంటే వాళ్ళు ముఖ్యంగా టర్కీ దేశాల్లో తినేవి కొంచెం ఎచ్చిపచ్చిగా తింటారు వాళ్ళు, జనరల్ గా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు. అవును. తర్వాత ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కూడా గట్ హెల్త్ మీదకి వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఏజీ నాగేశ్వర రెడ్డి గారు ఎప్పుడు చెబుతుంటారు, మనం ఏం తింటున్నామో అన్న దాన్ని బట్టి మన హెల్త్ ఆధారపడి ఉంటుందని చెప్తారు. కాబట్టి ఆయన గట్ హెల్త్ మీదకి వచ్చారు. అంటే మన బాడీలో ఒక 1000 బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ బ్యాక్టీరియా పెరగాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోవాలి, దానివల్ల మనకు డిసీజెస్ రావని ఆయన అంటారు. కాబట్టి అవన్నీ రిలేట్ చేసుకుంటే వీరిచ్చే డైట్ లో అవన్నీ కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి ఉపయోగపడేవి. తర్వాత మెడిటరేనియన్ డైట్ కి కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మన ఇండియన్ డైట్ అనేది చాలా లవ్లీ డైట్. అంటే నిజంగా ఇండియన్స్ మాత్రమే చాలా లావ్ అవ్వడం జల్దీ అవ్వచ్చు, ఎందుకంటే అంత లవ్లీ ఫుడ్ మనది. చాలా ఇష్టంగా తింటాం మనము, బాగా నెయ్యి వేసి రకరకాలుగా నూనెల్లో దేవినవి ఇలాంటివన్నీ కూడా తింటాం మనం ఇష్టంగా. సో ఇవేమైనా మిస్ అయ్యే ఫీలింగ్ వస్తుందంటారా సార్ డైట్ తిన్నప్పుడు? అంటే ఏమవుతుందంటే మీరు బేసిక్ గా తినొచ్చు ఎంతైనా కానీ దానికి తగినట్టుగా ఎక్సర్సైజ్ కూడా చేయాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో అందరూ కూడా వాళ్ళు ఫుడ్ తో పాటు ఎక్సర్సైజ్ ఇది కూడా చేస్తున్నారు. దానివల్ల ఈ 2 బ్యాలెన్స్ చేయాలి మనం. ఎందుకంటే బాడీ కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే షుగర్ అనేది మజిల్స్ లోకి వెళ్తుంది. సో ఆ విధమైన సైంటిఫిక్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదొకటి ఇంపార్టెంట్. ఏది చేసినా కూడా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఉపయోగించిన వాళ్ళు ఎలా ఉన్నారని చూపిస్తే దానివల్ల ఏంటంటే కన్విన్స్ అవుతారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం. సో యద్భావం తద్భవతి అంటాం. మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మనం అలా ఉంటాము. మనం భోజనం తద్ మన ఆరోగ్యం ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్ ఇస్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ది డైట్ అండ్ వాట్ యు టేక్. ఆయన ఏమి ఇది తినొద్దని ఏం చెప్పలేదు, అన్ని ఇస్తారు. అంటే ఇది తినొద్దని ఏం చెప్పలేదు, ఇది తినొద్దు. ఈ మధ్య స్వీట్లు కూడా పంచి పెడుతున్నారు ఆయన. స్వీట్స్ ఆయన నాకు ఒకసారి పంపించారు, బర్గర్ లాగా తయారు చేసి పంపించారు. పిజ్జాలు బర్గర్లు అవి కూడా ఆ టైప్ లో దాంట్లో ఉపయోగపడే పంపిస్తారు. కాబట్టి ఏవి కూడా మనం కోల్పోతున్నాము, ఇవి తినట్లేదన్న ఫీలింగ్ కూడా ఉండదు. దానివల్ల మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు B12 అన్నవి, తర్వాత మన భారతదేశంలో చూసుకుంటే చాలా మందికి B12 అండ్ D, ఈ 2 డెఫిషియన్సీ. ఎవరు చూపించుకున్నా కూడా వాళ్ళకి డెఫిషియన్సీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇది తీసుకున్న తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా మంది. సో ఇది చూసారా సార్, వాడారా మీరు ఇది? ఎందుకంటే మామూలుగా డాక్టర్లు కొంతమంది మీద ఉపయోగిస్తుంటారు, మీ పైన ఉపయోగించారా?
గినీ పిక్స్ అంటారు theory అయితే. కాబట్టి ఆయన నా మీద ఉపయోగించారు. టెస్ట్ చేసుకుంటే కూడా బాగా పెరిగింది అవునా? B12 and D కూడా. Yes. దీన్ని బట్టి ఈ చిన్న విషయాన్ని బట్టి మీకు ఆయన పైన ఉన్న నమ్మకం ఏంటో అర్థమైంది నాకు. ఇంత నమ్మకం ఏంటి సార్ మరి అట్లా లాంచ్ చేయకముందే తాగేశారు మీరు? మనుషులు ఎప్పుడైతే హృదయాలతో పనిచేస్తారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకునే భావన నాది. ఎందుకంటే మైండ్ పెట్టి ఆలోచించే వాళ్ళు బిజినెస్ చూస్తారు, True. హృదయంలో ఆలోచించే వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం చూస్తారు అనమాట. కాబట్టి అట్లాంటి సమాజ శ్రేయస్సు చేయాలన్నది వండర్ఫుల్ సార్. అండ్ ఫైనలీ సార్, ఈ మధ్య ఏదైనా వ్యాధి తగ్గడానికి ఒక డైట్ అంటే దాన్ని డాక్టర్స్ అందరూ కూడా అగెయిన్స్ట్గా చూస్తున్నారు. అంటే ఏదో ఒక పసుపు నీళ్ళు తాగితే తగ్గిపోతుందా అదా ఇదా అనేసి. సో ఈ రోజు మనం చూసిన వీడియోలో కూడా సోరియాసిస్ తగ్గడానికి ఆయన డైట్ బాగా ఉపయోగపడింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు, మీరు ఎట్లా చెప్తారు? యాక్చువల్గా ప్రపంచంలోనే కోవిడ్ చూస్తే అది మెయిన్ గా మన భారతదేశంలో తక్కువ అవడానికి ప్రధానమైన కారణం మన ఇమ్యూనిటీ. దానికోసం మనం తీసుకుంటున్న అనేక మన ఆయుర్వేద బ్యాక్గ్రౌండ్, మనం తీసుకుంటున్న మన ఇవి కానీ పల్సెస్ కానీ లేదంటే స్పైసెస్ కానీ ఇవన్నీ తీసుకున్నందువల్ల మనలో ఇమ్యూనిటీ పెరిగింది. కాబట్టి భారతదేశం ఫుడ్ గురించి మీరు మాట్లాడారు, అందులో ఆరోగ్యవంతమైన ఫుడ్ చాలా ఉంటుంది. ఎందుకంటే మూలికలు కానీ ఇవన్నీ తీసుకుని పెరిగిన వాళ్ళు. సో ఆ విధంగా మనం చూసుకుంటే వీరు అవన్నీ కూడా మేళవించి చేస్తున్నారు. సో ఆ విధంగా ఇమ్యూనిటీ పెరగడానికి ఇవన్నీ కూడా దోహదం. అండ్ వెరీ ఫైనల్లీ చాలా ప్రేమగా వండి పెడుతున్నారు ఆయన అని మీరే చెప్పారు. మరి ప్రేమగా వండి పెట్టిన దాంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి, ఏ రెసిపీ? నాకు బాగా నచ్చింది అంటే సూప్ ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది. వెజిటేబుల్ సూప్ చాలా బాగా ఉంటుంది. మిగతా అన్ని కూడా ఆల్ వెరైటీస్, ఇడ్లీలు, తర్వాత దోశలు, అందులో మెయిన్ గా ఏంటంటే సొరకాయ ఎక్కువ వేస్తారు. ఎందుకంటే సొరకాయ, ఆనపకాయ అన్నది హెల్త్ కి చాలా మంచిది. కాబట్టి అవన్నీ తీసుకుని ఆయన ఆ విధంగా తయారు చేసి రెసిపీస్ ఇస్తుంటారు. కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే అమ్మ ఎలాగైతే అమ్మ వంట చేస్తే అందులో ప్రేమంతా కూడా అందులో ఉంటది. అందుకని అమ్మ చేసిన ఫుడ్ తినమంటారు. అదే విధంగా ఆయన ప్రజలు బాగుండాలని కోరుకుంటూ ఆయన రెసిపీస్ తయారు చేస్తారు. కాబట్టి దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది నేను ముఖ్యంగా వారిలో చూసిన ఒక గొప్ప విషయం. వండర్ఫుల్. అండ్ ఫైనల్లీ మన ప్రేక్షకులకి హెల్తీగా ఉండండి అని ఈజీగా చెప్తే ఎవరు వినట్లే, నాతో సహా. సో వినేలా ఒక మాట చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్ అన్నది చాలా ఎక్కువగా మనం ఫీల్ అవుతాం. సో మనం చూస్తే హైదరాబాద్ లో మోమోస్ తిని ఒక ఆవిడ చనిపోయింది. చాలా మంది కూడా అందులో ఇదయ్యారు, వాళ్ళంతా కూడా హాస్పిటలైజ్ అయ్యారు. సో ఏమైపోతుందంటే ఈ మధ్య ఈజీగా దొరుకుతుంది, ఈ విధంగా ట్రై చేయాలని ఈ విధంగా ఇనార్బిట్ మాల్ ముందు కూడా చూస్తుంటాను నేను. ఈట్ స్ట్రీట్స్ అని చాలా చోట్ల వచ్చాయి. అంటే వాళ్ళు ఏం ఆయిల్స్ వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం వాళ్ళు ఏదో ఉపయోగిస్తున్నారు అనేది కూడా తెలియదు. తినడానికి బాగుంటాయి కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా మన ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ కి హెల్త్ కి చాలా ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. సో అటువంటివన్నీ తీయకుండా మీరు కనుక ఆరోగ్యవంతమైన డైట్ తీసుకొని ముందుకు వెళితే మిమ్మల్ని ఒక రకంగా మీరు పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తామని అంటున్నారు. సో ఆ విధంగా వారు మన ఎకనామిక్ పొజిషన్, మన ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగు చేయడానికి వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అది కూడా సైంటిఫిక్ గా ఎంతో ఆలోచించి వారు చేసిన డైట్ అన్నది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ విధంగా చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. సో జేడీ గారు ఆరోగ్యం గురించి చెప్పడమే కాకుండా ఆరోగ్య డైట్ వాడి దాంట్లో ఆ విషయాలన్నిటి గురించి, దేంతో వంట చేస్తారు, ఎక్కువగా ఏం వాడతారు, కొబ్బరి నూనె కానీ లేకపోతే సొరకాయ కానీ అక్కడి నుంచి మొదలు పెట్టి ఆయనకి ఇష్టమైంది ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలా మందికి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది అనే ఒక చిన్న ఏదైతే ప్రోమో చూసినామో, మనం ఏవి చూసినామో అది చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. సో ఎస్, ఆరోగ్య డైట్ యొక్క ఏవైతే లాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పనికొస్తాయి. దాని గురించి కూడా మనం ఒక వీడియో చేస్తాం, నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.